ప్రైజ్ లార్డ్. నిత్యము ఆయన వాక్యం వెలుగ్గా ఉన్నది కనుక వాక్యం అయి ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి, ప్రభువా నీవే నాకు వెలుగ్గా ఉండి నా దేవునిగా ఉండి నడిపించమంటే ఆశ్చర్యకరుడైన ప్రభు నడిపిస్తాడు. ఆ బంధకాలతో వచ్చిన ఆమెను ప్రభు ముట్టగా ఆ దురాత్మ ఆమెను వదిలిపోయిందట. వెంటనే ఆమె వంగి ఉన్న ఆమె నిలబడింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. 18 ఏండ్ల నుండి సాతాను ఈమెను బంధించింది అని ఉంది. అంటే కొన్ని రోగాలు జెనెటిక్గా వచ్చినా, కొన్ని పుట్టుకతోనే వచ్చినా, కొన్ని మాత్రం దయ్యాలు తీసుకొస్తాయి. ఈ దయ్యాలు తెచ్చే వాటిని కూడా అదేంటో మనకు అర్థం కాక అది స్కానింగ్లో దొరకదు, అది సిటీ స్కాన్లో దొరకదు, ఎంఆర్ఐ స్కాన్లో దొరకదు. అది దేవుడు స్కాన్ చేస్తేనే కనబడుతుంది. అది దేవుని కళ్ళకే కనబడుతుంది. ఆమె కళ్ళకు కనబడలేదు, వైద్యుల కళ్ళకు కనబడలేదు, యేసునాథుడి కళ్ళకు కనబడ్డాయి. దయ్యపు ఆత్మ ఆమెలో ఉందని గద్దించాడు. దయ్యం వెళ్ళిపోగానే వంగిపోయిన ఆమె తిన్నగా లేచింది, నిలబడగలిగింది. ఆమె 18 ఏళ్ల దుఃఖానికి ఏమి పలికాడు దేవుడు? సమాప్తం పలికాడు. 12 సంవత్సరాల రక్తస్రావంతో వచ్చిన స్త్రీని, ఆమె యొక్క 12 సంవత్సరాల బాధకు ప్రభు ఏం పలికాడు? సమాప్తం, ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక అంతే. ఆ రోజు నుండి ఆమె విడుదల పొందింది, స్వస్థత పొందుకొని వెళ్ళగలిగింది. 38 సంవత్సరాలుగా మంచం పట్టిన వ్యక్తికి సమస్య, ప్రతి సంవత్సరం బాధపడుతున్నాడు. 30 సంవత్సరాల జీవితంలో సగం అయిపోయింది. సగ జీవితం జీవించేశాడు బాధతోనే, దుఃఖంతోనే, వేదనతోనే. ఇక నాకు నా బ్రతికింతేనే, నా చావు దీంతోనే చనిపోతాను అనుకున్నాడు. కానీ ప్రభువు వెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అవును, స్వస్థపడగోరుచున్నాను అన్నాడు. ఎప్పుడైతే ప్రభుతో ఏకీభవించాడో ప్రభువు అతనితో అంటాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని పరిగెత్తు అన్నాడు. 38 సంవత్సరాలుగా ఉన్న రోగానికి ప్రభువు ఏం పలికాడు? సమాప్తం పలికాడు. అంతే, అతను పరిగెత్తడం ప్రారంభించాడు. ఈరోజు నీ జీవితాల్లో కూడా ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలకు ప్రభువు ఒక ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చునుగాక. ప్రభు అయిన దేవుడు నీ దుఃఖమును సమాప్తపరచునుగాక. యెషయా 60వ అధ్యాయం 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము నమ్ముతున్నాం తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం ప్రభువా. మీరు ఇక సమాప్తం చేయబోతున్నారు తండ్రి. ఇంతవరకు మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ జయించే శక్తిని దయచేయండి. ఆ స్త్రీ 18 సంవత్సరాలు బాధపడింది. ప్రభు ఒక్క క్షణంలోనే ఆమెలో ఉన్నటువంటి సమస్యను, బాధను, ఆటంకాలు, ఇబ్బందులను తొలగించినప్పుడు పూర్తి విడుదల ఆమె పొందుకుంది ప్రభువా. మరొక వ్యక్తి 38 సంవత్సరాలుగా బాధపడి ఉండగా ఆయనని దర్శించారు, తాకారు, గొప్ప విడుదల ఇచ్చి ఉన్నారు. అట్టి రీతిగా నన్ను కూడా దర్శించండి. ప్రభు అయిన యేసు, నీకు స్తోత్రం. నీ హస్తం ఇప్పుడే నీ ప్రజలను దీవించండి. విడుదల ఇచ్చునుగాక. నీ దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామంలో వేడుకుంటున్నాం. ఆమేన్.